హలో అండి. ఛానల్ మానిటైజేషన్ కావాలంటే ఏం కావాలి? ఏముందండి. ఒక 1000 మంది సబ్‌స్క్రైబర్లు, 4000 గంటల వాచ్ అవర్స్ వచ్చేస్తే చాలు. ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది అనుకుంటారు. అంతేనా? 1000 మంది సబ్‌స్క్రైబర్లుంటే, 4000 గంటల వాచ్ అవర్ ఉంటే ఛానల్ మానిటైజేషన్ అయిపోతుందా? అది నిజమేనా? నిజంగానే 1000 మంది సబ్‌స్క్రైబర్లుంటే వెంటనే ఛానల్ మానిటైజేషన్ అయిపోతుందా లేదా? ఇప్పుడు మనం తెలుసుకుందాము. చాలామంది ఛానల్ పెట్టేయగానే 1000 మంది సబ్‌స్క్రైబర్లు ఎప్పుడొస్తారు? అలాగే 4000 గంటలు ఎప్పుడు పూర్తవుతాయి అని అనుకుంటూ ఉంటారు. అసలు అదొక పెద్ద కొండలా కనపడుతుంది. ఎంత మంచి కంటెంట్ పెడుతున్నా 5, 6 వ్యూస్ రావటము, రోజుకి అరగంట వాచ్ అవర్ రావటము, ఎప్పుడు ఈ వాచ్ అవర్స్ పూర్తయితాయి అని చాలా టెన్షన్ అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించినప్పుడు ఏ వీడియో చూసినా వాళ్ళందరికి వైరల్ అయిపోయింది. చాలా మంది సబ్‌స్క్రైబర్‌లొచ్చేసారు. వాళ్ళకంటే మనం చాలా బాగా వీడియో పెట్టాం గదా! మనకెందుకు రావటం లేదు అని అందరూ చాలా కంగారు పడిపోయి, ఆ కంగారులో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలా చేసే పొరపాట్లలో ముఖ్యమైనది సబ్‌స్క్రైబర్‌లను, వాచ్ అవర్స్‌ను డబ్బు పెట్టి కొనుక్కోవటము. చాలామంది యూట్యూబర్స్ యొక్క బలహీనతను ఆసరాగా తీసుకొని, మీరు గనక డబ్బు పే చేసినట్లయితే, మీకు సబ్‌స్క్రైబర్లు ఒక్క రోజులో వచ్చేస్తారు. అలాగే వాచ్ అవర్స్ వచ్చేస్తాయి అని చెప్తూ ఉంటారు. దాంతో క్రియేటర్సు వెంటనే డబ్బు కట్టి సబ్‌స్క్రైబర్‌లను తెచ్చుకోవడం జరుగుతుంది. అలా వచ్చిన సబ్‌స్క్రైబర్ల వలన ఎలాంటి ఉపయోగము ఉండదు. ఎందుకంటే, మన వీడియోస్ నచ్చి, మన కంటెంట్ నచ్చి వచ్చిన సబ్‌స్క్రైబర్లు మన వీడియోస్‌ని చూస్తారు. కానీ డబ్బు పెట్టి కొనుక్కున్న సబ్‌స్క్రైబర్లు మన వీడియోస్‌ని ఎప్పుడు గూడా చూడరు. అలాగే మనం డబ్బు పెట్టి కొనుక్కున్న వాచ్ అవర్సు ఎక్కువ రోజులుండవు. ఒక 2, 3 రోజుల్లో ఆ వాచ్ అవర్స్ అన్నీ గూడా తగ్గిపోతాయి. అప్పుడు మానిటైజేషను కాదు. ఒకవేళ అయినా కూడా దాని వలన ఎలాంటి ఉపయోగము ఉండదు. అయితే మానిటైజేషన్‌కి మనం అప్లై చేసేటప్పుడు కేవలము 1000 మంది సబ్‌స్క్రైబర్లు, 4000 వాచ్ అవర్స్ వచ్చేసినాయి. ఇంకేముంది అప్లై చేసేద్దాము అని అనుకోకూడదు. ఎందుకంటే యూట్యూబ్‌లో ఛానల్ మానిటైజేషన్ కావాలి అంటే ముఖ్యంగా మనం పోస్ట్ చేసిన వీడియోలకి మ్యూజిక్ ఉండకూడదు. వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మ్యూజిక్ గనక ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఛానల్ మోనటైజేషన్ కాదు. ఒకవేళ పొరపాటున మోనటైజేషన్ అయినా కూడా మళ్ళీ వెంటనే దాన్ని తీసేస్తారు. ఇలా చాలామందికి జరిగింది. చాలామందికి ఏంటండి నాకే జరిగింది. యూట్యూబ్ రూల్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. మన ఛానల్ మోనటైజేషన్ అయినప్పుడు లేని రూల్స్ తర్వాత గనక వచ్చినట్లయితే వాళ్ళు చెక్ చేసినప్పుడు ఛానల్ మోనటైజేషన్ తీసేయటం జరుగుతుంది. రీసెంట్‌గా నాకదే జరిగింది. ఇంతకుముందు మేకింగ్ వీడియోలు చేసినప్పుడు స్టార్టింగ్‌లో వాయిస్ ఓవర్ ఇచ్చేసి, తర్వాత మ్యూజిక్ పెడితే ఛానల్ మోనిటైజేషన్ అయ్యేది. అలాగే కొన్ని వీడియోస్ అలా చేయడం జరిగింది. అయితే యూట్యూబ్ రూల్స్ మారిపోయినాయన్న విషయం నాకు తెలియదు. ఛానల్‌ని యూట్యూబ్ చూసినప్పుడు ఈ వీడియోస్ ఉండటం వలన ఛానల్ మోనిటైజేషన్ తీసేయడం జరిగింది. తర్వాత ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసి, మళ్ళీ ఛానల్ మోనిటైజేషన్ తెచ్చుకున్నాను అన్నది అది వేరే సంగతి. అయితే ఈ సందర్భంలో ఒక విషయం మీకు చెప్పాలి. ఛానల్ మోనిటైజేషన్ తీసేసి 3 నెలలు మోనిటైజేషన్ లేకపోతే, ఏముందిలే అని అందరూ అనుకుంటారు. అయితే నేను రీసెంట్‌గా నాకు జరిగిన అనుభవం చెప్తున్నాను. 3 నెలలు మోనిటైజేషన్ తీసేసిన ఆ 3 నెలల టైంలో నియర్లీ 2,00,000 వ్యూస్ వచ్చినాయి. అంటే ఎంత రెవెన్యూ మనకి మిస్ అయిపోయినామో అర్థం చేసుకోండి. అందువలన ఛానల్ మోనిటైజేషన్ అయిన వారు కానీ, లేదా మోనిటైజేషన్‌కి పంపించేవారు కానీ, ఛానల్‌ని తప్పకుండా ఎప్పటికప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం తెలియకుండా పొరపాటున ఏదైనా వీడియోలకు మ్యూజిక్ ఇచ్చి వదిలేస్తామేమో అని తప్పనిసరిగా చూసుకోవాలి. యూట్యూబ్‌లో చాలా వీడియోలను ఓపెన్ చేసి చూసినప్పుడు నాకు అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. యూట్యూబ్‌లో ఎంతోమంది క్రియేటర్స్ ఉన్నారు. ప్రతి ఒక్క క్రియేటరు కూడా మొత్తుకొని చెప్తూనే ఉన్నారు. వీడియోస్‌కి మ్యూజిక్ పెట్టొద్దు, పెట్టొద్దు, పెట్టొద్దు. పెడితే ఛానల్ మోనిటైజేషన్ కాదు. మోనిటైజేషన్ పోతుంది. ఇది నేను ప్రతి ఒక్క క్రియేటర్ చెప్పిన విషయాలు వింటూనే ఉన్నాను. కానీ ఈ రోజుకి కూడా యూట్యూబ్‌లో వీడియోస్ ఓపెన్ చేసినప్పుడు చాలా వీడియోస్ కేవలం మ్యూజిక్ పెట్టి వదిలేస్తున్నారు. మరి ఆ ఛానల్స్‌కి మోనిటైజేషన్ లేదా? లేకపోతే వాళ్ళని యూట్యూబ్ చూడలేదా అన్న విషయం నాకు అర్థం కాదు. అయినా అది నిప్పని తెలిసి కూడా మనం ఎందుకు ముట్టుకోవాలి? యూట్యూబ్‌లో వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు ఎలాంటి పరిస్థితిలో కూడా ఓన్లీ మ్యూజిక్‌తో వీడియోస్ అప్‌లోడ్ చేయకూడదు. అలాగే మనము వేరే వాళ్ళ యొక్క కంటెంట్‌ను కాపీ చేసి
దాన్ని మన ఛానల్‌లో పోస్ట్ చేసుకోకూడదు. ఈ మధ్య కాలంలో నేను కొన్ని ఛానల్స్ చూశాను. వయలెన్స్ బేసిక్ వలన మొనిటైజేషన్ కాలేదు అని తెలిసింది. వయలెన్స్ అంటే ఏంటి? మన ఛానల్‌లో మనం పెట్టిన వీడియోస్‌లో ఎలాంటి హింస అనేది కనపడకూడదు. అయితే నాకు తెలిసిన ఒక ఛానల్‌లో ఆ ఛానల్ వాళ్ళు షార్ట్స్‌లో వాళ్ళ పెంపుడు జంతువులను చూపించడం జరిగింది. కానీ వాళ్లకు మొనిటైజేషన్ అప్లై చేసినప్పుడు వయలెన్స్ అని వచ్చి మొనిటైజేషన్ సక్సెస్ అవ్వలేదు. అంటే మనం ఛానల్‌లో పోస్ట్ చేసే వీడియోల్లో మనం ఛానల్‌లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము. మనం పోస్ట్ చేసే వీడియోస్‌లో ఏదైనా జంతువులను కానీ, పిల్లలను కానీ ఏదైనా బాధపడుతున్నట్లు చూసినా, లేదా మనకు తెలియకుండానే వీడియోస్‌లో పక్క నుంచి ఎవరైనా మొబైల్‌లో కానీ, మైక్‌లో కానీ పాటలొస్తున్నట్లయితే వాటిని కూడా మన మొబైల్‌లో రికార్డ్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన ఛానల్ మొనిటైజేషన్ కాకపోవటానికి కారణాలవుతాయి. ఇంకా ఇలా చాలా విషయాలుంటాయి. ఒక ఛానల్ మొనిటైజేషన్ కావాలి అంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకొని అప్పుడే మొనిటైజేషన్‌కి అప్లై చేసుకోవాలి. ఏదో 1000 మంది సబ్‌స్క్రైబర్‌లొచ్చేసారు, 4000 గంటలొచ్చేసాయి అని మాత్రము తొందరపడి మొనిటైజేషన్‌కి అప్లై చేయకండి. నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీకు బాగా అర్థమైనాయి అని అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.